హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ వ్లాగ్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో సొరకాయ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు, కానీ హెల్దీ టిఫిన్ అనమాట. మార్నింగ్ ఇలా ట్రై చేయండి. దీంతో పాటు పల్లీ చట్నీ, కారం చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు చూడండి, సాఫ్ట్గా ఆ పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. అసలు మీరు రకరకాల ఇడ్లీలు చూసుంటారు, కానీ సొరకాయ ఇడ్లీ ఎప్పుడు ట్రై చేసినారు. ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసుకోండి. ముందుగా మినప్పప్పు, శనగలు, అలాగే బియ్యం, రేషన్ బియ్యం తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నైట్ అంతా నానబెట్టేసేయండి. బాగా కడిగేసి నానబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా నున్నగా మిక్సీ పట్టేసుకోండి. శనగలు మనకి మంచిది కాబట్టి, లేదా చిన్న చిన్న శనగలన్నా ఉంటాయి, ఇలా బుడి శనగలు అంటారు కదా, వీటినన్నా వేసుకోండి. ఇక్కడ చూడండి, క్యారెట్, సొరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో క్యారెట్ అలాగే సొరకాయ మాత్రం తురిమి పెట్టుకున్నాను అనమాట. పిండి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. బాగా అంటే పులివ్వాలి. ఎక్కువ పులిస్తే కూడా అంత టేస్ట్ ఉండదు, కొంచెం పులిస్తే చాలు. ఇలా పులిచిన తర్వాత ఇందులో క్యారెట్, సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వంట సోడా కొంచెంగా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. చాలా మంచిది, హెల్దీ రెసిపీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. మీరు క్యారెట్ మాత్రమే వేసుకుంటారు, సొరకాయ వేసుకుని ఉండరు. వేసుకుని ఉంటే ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది అనమాట. ఇలా బాగా కలిపేసుకొని కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే అంత సాఫ్ట్గా రాదనమాట ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని కింద ఎప్పుడైనా వాటర్ ఎక్కువ పోసేస్తే కింద ప్లేట్ ఉంటుంది కదా, అది కొంచెం మెత్తగా వాటర్ టైప్ అయిపోతుంది అనమాట. కొంచెంగా వాటర్ పోసుకొని బాగా వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఇలా ఇడ్లీలు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి. బాగా ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా బాయిల్ అయిపోతుంది. ఇంకొక పక్క దానికి కారం చూడండి, టమాటాలు, ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా నున్నగా మిక్సీ పెట్టేసుకోండి. దీనికి కారం వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కారం చేసేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇది బాగా ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, ఇంకొక పక్క ఇడ్లీ కూడా అయిపోయింది. అక్కడ పోపు పెట్టేసుకున్నాం, ఇక్కడ ఇడ్లీలు రెడీ అయిపోయి దీంతో కారం అలాగే పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూసారు కదండి సొరకాయ ఇడ్లీలు ఎలా చేయాలో. ప్లెయిన్ ఇడ్లీలు కావాలంటే చిన్నపిల్లలు ఆనియన్స్ అవన్నీ తినరు కాబట్టి ప్లెయిన్ ఇడ్లీలు మామూలు పిండిని కలిపేసి ఉప్పు సోడా వేసుకొని వాళ్ళకి ప్లెయిన్ వేసేసి మీరు ఇలా హెల్తీగా టిఫిన్ తినండి. మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చితే కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.